వెల్కమ్ బ్యాక్. కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఎలాంటి లక్షణాలు బయటపడతాయండి? స్టోన్స్ ఉంటే అంటే స్టోన్ సైజ్ని బట్టి పెయిన్ ఒకటి విపరీతంగా ఉంటుంది. బ్యాక్ నుంచి అంటే ఏ సైడ్ ఉందో ఆ తొంటి భాగం నుంచి జబ్బల వరకు, తర్వాత కిందకి జెనిటల్స్ వరకు, తొడల వరకు, కాళ్ళ వరకు. సో ఇలా ఈ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ స్టోన్ సైజ్ మరీ విపరీతంగా ఉంటే కిడ్నీస్ మీద ఏమైనా దాని ఎఫెక్ట్ పడితే సో యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, యూరిన్ అర్జెన్సీ ఎక్కువగా ఉండడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం, యూరిన్లో బ్లడ్ ఇలాంటిది ఏమైనా కనిపించడం, తర్వాత ఎపిథీలియల్ సెల్స్, తర్వాత ఈఎస్ఆర్ ఎక్కువ పెరిగిపోవడం. సో ఈ స్టోన్ సైజ్ మరీ విపరీతంగా ఉంటే కిడ్నీస్ మీద స్ట్రెస్ పడుతుంది అనమాట. స్ట్రెస్ పడి అది ఒకవేళ పైప్స్లో ఏమైనా అబ్స్ట్రక్ట్ అవుతే హైడ్రోనెఫ్రోసిస్, యూరిన్ అబ్స్ట్రక్షన్ ప్రాబ్లం, దానివల్ల ఇంకా ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగిపోవడం. సో ఇలాంటివి జనరల్గా చూస్తున్న సిమ్టమ్స్. ఓకే, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని మనకి డౌట్ వచ్చినట్లయితే ఎలాంటి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి? సో అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన్ పెల్విస్ అనే స్కానింగ్ ఒకటి చేయించాలి, ఎక్స్రే కేయూబీ అనేది. సో ఈ వీటి ద్వారా కూడా మనకు అంత కన్ఫర్మ్ లేదు అని అనుకుంటే సిటీ స్కాన్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మనకు ఆ సిటీ స్కాన్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఇంట్రావీనస్ పైలోగ్రఫీ అనేది టెస్టులు చేయించవచ్చు. బేసికల్గా అయితే ఎక్స్రే కేయూబీ అండ్ అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన్ పెల్విస్ చేయిస్తే మీకు తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే దీంతోపాటు యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. సిబిపి, ఈఎస్ఆర్ ఒకటి, సియుఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది చేయించాలి. ఒకవేళ స్టోన్తో పాటు ఏదైనా అంటే ఇన్ఫెక్షన్స్, మంట ఇలాంటివి ఏమైనా ఉంటే యూరిన్ కల్చర్ కూడా చేయించవచ్చు. ఏదైనా బ్యాక్టీరియల్, ఫంగల్ అట్లా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా మనకు తెలుస్తాయి. ఓకే, అంటే కాంప్లికేషన్స్ వస్తాయండి కిడ్నీలో స్టోన్స్ వల్ల? కిడ్నీ స్టోన్స్ అదే ఇంతసేపు నుంచి చెప్పేది, స్టోన్ సైజ్ని బట్టి మనకు ప్రాబ్లం ఉంటుంది. సో చిన్న చిన్న సైజ్ అనుకోండి, మీరు నెగ్లెక్ట్ చేసినా వాటర్ తాగితే అవి బయటకు వచ్చేస్తాయి. అయితే నెగ్లెక్ట్ చేయకూడదు. సైజ్ పెద్దగా ఉంది, చిన్నగా ఉన్నా కూడా, పెద్దగా ఉన్నా కూడా, మెడిసిన్స్ వాడినా కూడా అవి రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళాలి. ఖచ్చితంగా ఎంతకాలం వాడాలి అని చెప్పారో డాక్టర్, ఏ డాక్టర్ అయినా కూడా ఎనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్లో కూడా. సో ఆ డ్యూరేషన్ కంపల్సరీ మిస్ చేసుకోకుండా వాడండి. ఒకవేళ స్టోన్ ఆ డ్యూరేషన్ లోపే బయటకు వచ్చేసినా కూడా అది మానొద్దు. ఎంతకాలం డాక్టర్ చెప్పారో అంతకాలం వాడాలి. స్టోనే కదా నెగ్లెక్ట్ చేస్తే ఆ స్టోన్ సైజ్ మరీ విపరీతంగా పెరిగితే కిడ్నీ లోపల ఫామ్ అయితే మాత్రం ఆ స్టోన్ పెరుగుతున్న కొద్దీ కిడ్నీలు చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నెగ్లెక్ట్ చేయకూడదు. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఆ స్టేజ్ వరకు వెళ్ళేటప్పటికి మనకి ఈ సిమ్టమ్స్ బాగా వచ్చేస్తాయి. అంటే కాళ్ళ వాపులు, లేదంటే పొద్దున లేవగానే మొహమంతా వాపు, లేదంటే చేతులు కాళ్ళు బాగా వాపులు, గుంటలు పడడం, సో ఇలాంటివి ఉంటాయి. వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత విపరీతమయంగా వెయిట్ పెరగడం కానీ, వెయిట్ లాస్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. సో ఇంకా చర్మ సమస్యలు, స్కిన్ పేల్ అయిపోవడం, నల్లగా అయిపోవడం, పిగ్మెంటేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వీక్నెస్, తర్వాత జాయింట్ పెయిన్స్, వీక్నెస్, చెడు పదార్థాలన్నీ బ్లడ్లోనే ఉండిపోవడం వల్ల బ్లడ్లో యూరియా అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. గౌట్ అనే ప్రాబ్లం రావచ్చు. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అరుణ్ కిషోర్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. నా పేరు అరుణ్ కిషోర్ అండి, విజయవాడ నుంచి. చెప్పండి మేడం, నాకు ఒక 4 days బ్యాక్ జస్ట్ బాగా కడుపు నొప్పి, కడుపు మంట వచ్చాయి మేడం. అది అమీబియా అనుకొని మెడిసిన్స్ వాడా. తర్వాత నిన్న వచ్చి అల్ట్రాసౌండ్ ఇది చేయించాను మేడం. చేస్తే లెఫ్ట్ సైడ్ కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పారు మేడం, అల్ట్రాసౌండ్ ఎబడామిన్ స్కాన్ లో. అది ఎంత సైజ్ ఉందని చెప్పారు? 4 mm మేడం. 4 mm ఉంది. ఓకే, ఏమైనా మెడిసిన్ స్టార్ట్ చేశారా మరి? మెడిసిన్ అంటే ఇంకా మెడిసిన్ ఏం స్టార్ట్ చేయలేదు మేడం. బట్ నాకేంటంటే బ్యాక్ పెయిన్ కన్నా ఫ్రంట్ కడుపు నొప్పి, కట్టుకోలేనంత ఇదిగా వస్తుంది మేడం. ఓకే అండి, ఓకే. సో ప్రస్తుతానికైతే మీరు అంటే క్లినిక్కి దీనికైతే బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఇంకా 4 mm కాబట్టి అది తొందరగా సైజ్ డిక్రీజ్ అవుతుంది, అవి బయటకే వచ్చేస్తాయండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ నేను ఇంతసేపు చెప్పిన దాంట్లో ఈ డైట్ పరంగా మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఎక్కువ వాటర్ తీసుకోండి. వాటర్తో పాటు ఇవి లెమన్ జ్యూస్, దాంతోపాటు ఈ హనీ కూడా డైట్ పరంగా మీరు యూజ్ చేసుకోండి. తర్వాత పాలకూర తినకూడదు. నాన్ వెజ్ కొంచెం కంప్లీట్గా మానేస్తే మంచిది, ఆ స్టోన్ బయటకు వచ్చే వరకు. సో ఇవి మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్టోన్తో పాటు ఇంకా వేరే కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల. సో కాబట్టి మీరు ఏంటంటే హోమియో మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మీకు అది పర్మనెంట్గా తగ్గుతుంది. సో బేసికల్గా ఒకవేళ మీకు అక్కడ ఏమైనా హోమియో స్టోర్స్ ఉన్నా కూడా బెరిబెరిస్ వల్గారిస్ అనే మెడిసిన్ దొరుకుతుందండి. అది లిక్విడ్ వాటర్లో కలుపుకొని డైలీ నైట్ 10 drops కలుపుకొని తాగండి. ఒకవేళ ఏమైనా పెయిన్ విపరీతంగా ఉంటే మ్యాక్ఫాస్ 200 కానీ, మ్యాక్ఫాస్ 30 కానీ అనేది దొరుకుతుంది. అది ఎవ్రీ 1 hourకి ఒకసారి 200 డోసు వేసుకుంటే మీకు పెయిన్ కంట్రోల్ అవుతుందండి. ఓకే అండి, హోమియోపతి ఇంటర్నేషనల్లో ఈ కిడ్నీస్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి? అంటే ఆ ప్రాబ్లమ్ని బట్టి, అంటే కిడ్నీస్లో రీనల్ ఫెయిల్యూరా, లేదంటే డయాలసిస్ జరుగుతుందా, లేదంటే స్టోన్ సైజ్ని బట్టి మీకు ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఆ ట్రీట్మెంట్స్ కూడా మేము ఏంటంటే 1-2 రోజుల్లో క్యూర్ అయ్యేది కాదు, అది స్టోన్ సైజ్ని బట్టి ఉంటుంది. అయితే మనకి 2 mm 1 mm ఉంటే బయటకు వచ్చేస్తాయి 2-3 daysలో.
సో వచ్చిందనేసి ఆపేసిండ్రు అనుకోండి, అవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అవి పర్మనెంట్గా తగ్గడానికే కోర్సులు ఉంటాయి. సో వాళ్ళ మనిషి ఆ తత్వాలను బట్టి, ఆ ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి సెట్ అయ్యే మెడిసిన్స్ ఉంటాయి. అండ్ కామన్గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అండ్ వాళ్ళకి సెట్ అయ్యే మందులు ఉంటాయి. ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మీ కిడ్నీస్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా, నెఫ్రైటిస్, నెఫ్రోసిస్, షుగర్ ద్వారా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, బీపీ ద్వారా, ఎస్ఎల్ఈ ద్వారా కిడ్నీస్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడినట్లయితే సో అవి కూడా మీకు వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ద కెపాసిటీని, ఫిల్టరేషన్ కెపాసిటీని పెంచుతూ, ఆ స్టోన్ సైజ్ కరిగిస్తూ, అవి బయటికి రావడం లేదంటే కరిగిపోవడం ఇలా చేస్తూ మీకు పర్మనెంట్గా తగ్గే అవకాశం హోమియోకేర్లో ఇస్తామండి. ఓకే, నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందండి ఫ్యూచర్లో? కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, స్టోన్స్ కానీ నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా అది రీనల్ ఫెయిల్యూర్, అంటే కిడ్నీలు చెడిపోయేంత ఎఫెక్ట్ కూడా ఈ ప్రాబ్లమ్స్కి ఉంటాయి అన్నమాట. అయితే మెల్లమెల్లగా కిడ్నీలోకి ఆ ఇన్ఫెక్షన్ చేరడము, జస్ట్ సింపుల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, అది ఎక్కువ వాటర్ తాగితే పోతుంది. అయితే అది నెగ్లెక్ట్ చేసిండ్రు అనుకోండి, అది మెల్లమెల్లగా యూరినరీ బ్లాడర్, ఈ పైప్స్, తర్వాత కిడ్నీస్లోకి ఎంటర్ అయిపోవడం, తర్వాత కిడ్నీలలో వాపు, నీరు చేరడం, దీనివల్ల ఇంకా ప్రాణానికి హాని కలిగేంత అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా ఈ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేస్తే గ్లోమెరులర్ నెఫ్రైటిస్, నెఫ్రోసిస్, తర్వాత డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి నెగ్లెక్ట్ చేసినట్లయితే డయాబెటిక్ నెఫ్రోపతి ఇట్లా వచ్చి కిడ్నీస్ ఫెయిల్యూర్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఓకే అండి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇంతసేపు చెప్పినట్టుగా డైట్ అయితే కొద్దిగా, అంటే హెరిడిటీ పరంగా మీకు ఎఫెక్ట్ ఉన్నా లేదంటే ఆల్రెడీ ఫామ్ అయ్యి మళ్ళీ ఫార్మేషన్ ఉన్నా కూడా డైట్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ, ఈ హార్డ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటిది తగ్గించుతూ, హైజీనిక్గా ఉంటూ, వాటర్ ఎక్కువ తీసుకుంటూ, ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. సో కొంతమందికి గ్రేప్ జ్యూస్ తీసుకుంటే ఈ స్టోన్స్ పెరిగే అవకాశం ఉంటున్నాయి అని సో జనరల్గా మేము చెప్తూ ఉంటాము. సో ఇట్లా కాకుండా మేము చెప్పిన డైట్ కొద్దిగా పాటిస్తూ మెడిసిన్స్ కొన్నాళ్ళు చెప్పినంత వరకు కంటిన్యూస్గా వాడితే డెఫినెట్గా అన్నిటికీ పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, స్టూడియోకి వచ్చి కాలర్స్కి సజెషన్స్ ఇచ్చారు, అలానే కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది లైఫ్ లైన్ కార్యక్రమం, చూస్తూనే ఉండండి TV1.